ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజుటి కార్యక్రమాన్ని మొదలెట్టుకుందాం మాస్టర్స్. మనం పంచ దుఃఖాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆస్మిత దుఃఖం. అస్మిత దుఃఖం అంటే నేను అనే భావనలో అహంకారంతో జీవించడం వలన కలిగే బాధ. ఎంతవరకు మనిషి మనస్సు ప్రపంచం వైపు తిరిగి ఉంటుందో అందరూ వేరువేరుగా కనిపిస్తారు. అంతే కదా? ప్రపంచంలో ఉన్నంత వరకు మనమంతా వేరువేరు అనుకుంటాము. మనం ద్వైతంలోనే జీవిస్తుంటాం. ఈ విషయ భోగాలు అనుభవించాలనే ఆశను మనస్సును అదుపులో పెట్టుకోలేక దుఃఖంలో ఉంటాడు. అసలు ఈ అస్మిత దుఃఖానికి మూలం ఏంటి అంటే నేను అనుభవించాలి అనే భావం మనసులో మొదలవుతుంది. నేను అనుభవించాలనే ఆ భావం మనసులో ఎప్పుడైతే మొదలవుతుందో ఇంకప్పటి నుంచి దుఃఖమే. అసలు ఈ నేను అనే భావం ఎక్కడి నుండి మొదలవుతుంది అని కనుక మనం ఆలోచిస్తే మన తల్లిదండ్రుల వల్ల, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వల్ల, మన కుటుంబ సభ్యుల వల్ల, స్నేహితుల వల్ల ఈ నేను అనే భావం మనకు ఏర్పడుతుంది. ఎంతసేపు ఇది నాది, నేను చేశాను, నీవు వేరు, నేను వేరు అని మనం ఇక్కడ భావిస్తుంటాం. మనం ఈ నేనుకు సంబంధించిన ఏవే ఆశలు, కోరికలు ఏవైతే ఉంటాయో వస్తుంటాయి. సహజంగా అవి వస్తుంటాయి. అంతే కదా? నేను అన్నప్పుడు నాకు ఇది కావాలి, నేను ఇది వేసుకుంటే బాగుంటుంది, ఈ కోరికలు మనకు కలుగుతుంటాయి. ఏంటి ఇక్కడ అంటే అందరిలో గొప్ప పేరు తెచ్చుకోవాలని, నేను ఒక బలవంతుడిని కావాలని, గొప్ప పదవిలో ఉండాలని, తర్వాత నేను ఇంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, నాకు పెద్ద కారు కావాలని, నాకు పెద్ద ఇల్లు కావాలని, అందరికంటే ఉన్నత స్థానంలో ఉండాలని. మరి ఉంటాయి కదా ఇవన్నీ. నేను 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 అని ఇలా రకరకాలుగా మనం కోరికలు మనలో కలుగుతూనే ఉంటాయి. ఈ నేను అనే మాయలో ఏర్పడినటువంటి దుఃఖం, నేనుకు సంబంధించిన కోరికలు తీరితేనేమో తాత్కాలిక సంతోషం, తీరకపోతే దుఃఖం. అంతే కదా? కోరిక తీరినప్పుడు మనకు సంతోషం. మరి సంతోషం అది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే తాత్కాలికమే. ఆ కోరిక తీరిన వెంటనే మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఆ కోరికల వలయంలోనే తిరుగుతూనే ఉంటాం. ఇక్కడే మనకు ఏమంటారు, దుఃఖానికి విత్తనం నాటబడింది. ఎలా అంటే చూడండి, మనం చిన్నప్పటి నుంచే మనకు అది మన తల్లిదండ్రుల వల్ల ఏర్పడింది. మనము మన పిల్లలకు మనం తయారు చేస్తుంటాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక్కటే బొమ్మ ఉంది. ఆ ఒక్క బొమ్మ ఉన్నప్పుడు ఆ బొమ్మ కోసం నాకని ఏడుస్తుంటారు వాళ్ళు. ఏడ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నీది, ఇది నీది. వాళ్ళకిద్దరికీ అప్పుడే మనం ఆ నాది అనేది మనం ఒక విత్తనం వాడి మనసులో నాటేసింటాం కదా! ఇది ఇంక నువ్వియ్యకు, ఇది నీకే, వాడు అడిగితే నువ్వియ్యకు అని చెప్తుంటాం కదా! అట్లా ఈ నీది, నాది అనేది ఎన్నో రకాల సందర్భాల్లో మనం వాళ్ళ యొక్క మనసుల్లో మనం నాటేస్తాం. చిన్నప్పటి నుంచి మనకు అది ఏర్పడుతుంది. ఆ భావన మనకు ఏర్పడుతుంది. మానవుడు తనను వేరుగా, ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నంత కాలం అతనికి
ఆ అనుభవం కావాలని ఉంటుంది. అంతే కదా! ఇక్కడ నేను వేరు, ప్రపంచం వేరు. ఇవి 2 అనుకున్నంత కాలం మనకు దుఃఖమే. ఇంక దుఃఖం తప్ప మనకేమీ ఉండదు. ఈ ప్రపంచమే నేను అనుకుంటే ఇంకెవరికైనా దుఃఖం ఉంటుందా? అంతే కదా! ఈ ప్రపంచమే నేను అనుకుంటే దుఃఖం అసలే ఉండదు. ద్వైతంలో ఉన్నవారే నేను వేరు, ప్రపంచం వేరు అని చూస్తారు. ఈ ద్వైత భావం మనం పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మన మనసును అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఈ మనసు బయటకు పరిగెత్తుతూనే ఉంటుంది. మరి ఈ మనసు బయటికి పరిగెత్తినంత కాలం మనకు శాంతి ఉంటుందా? శాంతి ఉండదు. శాంతి ఉండకపోవడమే కాక మనకు దుఃఖం తప్పదు. మరి ఈ ఒక్కోసారి మనకు తాత్కాలిక ఆనందం దొరకవచ్చు. కానీ అది శాశ్వతంగా ఉండదు. మళ్ళీ మళ్ళీ మనకు ఆ అసంతృప్తి చోటు చేసుకుంటూనే ఉంటుంది. కాబట్టి మరి కొత్త అనుభవం కోసం ఈ మనస్సు పరిగెడుతూనే ఉంటుంది. అంతే కదా! ఒక కోరిక తీరింది. మనం అనుకున్నది నెరవేరింది. అంటే అక్కడితో మనం తృప్తిగా ఉండం. మళ్ళా వేరే దాని కోసం ఆ అనుభవం కోసం పాకులాడుతూనే ఉంటాం. మానవుడు తన అసలు స్వరూపం మర్చిపోయాడు. ఏంటి తన అసలు స్వరూపం? అంటే తన లోపల ఉన్నటువంటి ఆ అనంత స్వరూపమైనటువంటి చైతన్యం. అది మరచిపోయాడు కాబట్టే ఈ బయటి ప్రపంచాలపై, బయటి సుఖాలపై, బయటి భోగాలపై తను ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ బయటి అనుభవాలపై దృష్టి ఉన్నంత సేపు ఇంక ఎప్పుడూ తృప్తే ఉండదు. అంతే కదా! బయట వెతికినంత సేపు తృప్తి ఉంటుందా? ఏమీ తృప్తి ఉండదు. అసలు మనం ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే, మనం మన యొక్క అసలు స్వరూపాన్ని గుర్తించాలి. మన అంతర్గత చైతన్యాన్ని మనం అనుభవించాలి. ఆ అనుభవిస్తేనే అప్పుడు మనం ఈ ఆస్మిత దుఃఖం నుంచి బయటపడటానికి మనకు అవకాశం ఉంటుంది. చూడండి, ఎవరైనా సరే ధ్యానము, ఆత్మ సాక్షాత్కారం వీటి కోసమే మనం మనం చేసేటటువంటి కర్మలు కూడా నిష్కామంగా చేయాలి. ఆ నిష్కామైనటువంటి కర్మలు ఎప్పుడైతే చేస్తామో, ఆ చేయడం ద్వారా మనం బయటి అనుభవాలపై ఆధారపడకుండా ఉండగలం. ధ్యానం అంటే, ఈ ధ్యానం చేస్తే ఏమవుతుంది? మన మనసు శాంతిస్తుంది. మనస్సు శాంతిస్తే ఏమవుతుంది? మనం అంతర్ముఖ ప్రయాణం చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. దానిపై మనం ఎక్కువ దృష్టి పెట్టగలుగుతాం. చూడండి, ధ్యానం చేసినంత సేపు చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఏదో కోరికలు కలుగుతుంటాయి. కలిగినప్పుడు మళ్ళీ మనకు బాధ, దుఃఖము అన్నీ వస్తుంటాయి. కానీ ఈ మనస్సును ఆ ధ్యానం చేయగా ఈ మనస్సు మన ఆధీనంలోనికి వస్తుంది. ఎప్పుడైతే ఈ మనస్సు మన ఆధీనంలోకి వస్తుందో, మన దృష్టి అంతా ఆత్మపైనే ఉంటుంది. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడమే. ఇంగంతే. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో కాదు. మన నిజ స్వరూపాన్ని మనకు చూపెడుతుంది. మరి ఈ మనసు శుద్ధి కావాలన్నా, మనసు మన ఆధీనంలోకి రావాలన్నా, మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలన్నా, మనం ఏం చేయాలి? నిష్కామ కర్మ చెయ్యాలి. ఇది చాలా చాలా అన్నిటికంటే ముఖ్యమైంది. కానీ మనం ఏదైనా ఒక పని చేశాం. పని చేసి ఏం చేస్తాం? వెంటనే దీనివల్ల నాకేమి లాభం ఆలోచిస్తామా లేదా? ఫలితం కోసమే ఎదురు చూస్తాం. అందుకే ఇక్కడ మనం ఫలితాలం కోసం కాకుండా ధర్మబద్ధంగా మనం మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తే అప్పుడు ఈ మనస్సు బయటి అనుభవాల కోసం
బంధించబడదు. ఇంగ అటువైపు పోదు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, మనలో ఉన్నటువంటి ఈ అహంకారం తగ్గి, నేనే కర్త అనే భావన కరిగిపోతుంది. ఇప్పుడు మనందరికీ తగ్గిపోయిందా లేదా? నేను అనే భావన పోయిందా లేదా? ఇన్ని రోజులు నేను, నేను అని అహంకారంతో విర్రవీగేవాళ్ళం కదా! ఇప్పుడు ఏమంటున్నాం? నేను ఈ సృష్టిలో ఒక పనిముట్టును అని చెప్తున్నా. ఒక పరికరాన్ని అని చెప్తున్నా. ఇక్కడ నేను అనేది ఏమీ లేదు. నా వల్ల ఏమీ జరుగుతలేదు. అంతా ఆయన ఆ లోపలున్న ఆ మహాత్ముడే, ఆ భగవంతుడే నాచే చేయిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రురాలిని అని ఇప్పుడు మనకు మనంగా బాగా బాగా తెలుసుకున్నాం కదా! మనలో చాలా చాలా అహంకారం తగ్గిపోయింది. అందుకే ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు మనలోకి మనం అంతర్గత ప్రయాణం చెయ్యాలి. ఆ అంతర్గత ప్రయాణం ఎప్పుడైతే మనం చేస్తామో, ఈ ఆస్మిత దుఃఖం నుంచి మనం పూర్తిగా మన నుంచి దూరం అవుతుంది. మరి అసలైన ఆనందం పొందుతాం. అది కూడా తాత్కాలిక ఆనందం కాదండి. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. చూడండి, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు మరి రాజులన్నాక ఏమైతుంది? ఇరు రాజ్యాలకు, పొరు రాజ్యాలకు, చాలా రాజ్యాలకు యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు అందులో ఒక రాజు గెలుస్తాడు. గెలుపు ఓటమి అనేది సహజమే కదా! యుద్ధం జరిగిన తర్వాత ఆ గెలిచిన రాజుకు ఆ సంపదలు పెరిగి ఎంతో అహంకారంతో విర్రవీగుతుంటాడంట. విర్రవీగినప్పుడు అతనికేమైతుందంటే, కొన్ని ఇంకెంతసేపు ఆయనకు అహంకారంతో ఉంటాడు గదా! తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తన కింది వారుగా చూసేవాట. రాజన్నాక ఉంటుంది. తన కింది వారే. కానీ అహంకారంతో రకరకాలుగా విమర్శించడము, ఆయన యొక్క ప్రవర్తన ఏమీ బాగాలేదంట. ఇంకేం చేస్తారు ప్రజలు? రాజు ఎలా ఉన్నా ప్రజలు భరించాల్సిందే గదా! అలా కొన్ని రోజుల తర్వాత ఆ రాజుకు కొంచెం జ్వరమొచ్చిందంట. జ్వరమొస్తే ఆయన పట్టించుకోలేదంట. నేను రాజుని కదా! నా దగ్గర ఇంత ధనముంది కదా! నా దగ్గర ఇంత జ్ఞానముంది కదా! నేనింత బలవంతుడిని కదా! అనే అహంకారంతో విర్రవీగి తను ఆహ్, వచ్చిన జ్వరాన్ని పట్టించుకోలేదంట. అది రోజు రోజుకు పెరిగి పెరిగి ఆ వ్యాధి, ఆ జ్వరం పెద్దగా ఒక రోగంగా మారిందంట. మరి వైద్యులకు చూపిచ్చాడంట. రకరకాల ప్రయత్నాలు చేసిండంట. ఏమీ తగ్గలేదట. ఏమీ లాభం లేకపోయిందంట. అప్పుడు రాజు అనుకున్నాడంట. అరే! నేనిన్ని రోజులు నేనింత బలవంతుడిని, ఇంత ధనవంతుడిని, ఆ! ఇంత జ్ఞానవంతుడిని, అందరూ నా కింది వారే అనుకున్నా. ఇన్ని రకాలుగా నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఈ చిన్న జ్వరాన్ని నేను తగ్గించుకోలేకపోతున్నా కదా! అని చెప్పేసి చాలా చాలా ఆలోచించిండంట. ఆలోచించి అతనికి అర్థమైందంట. ఏమని? ఈ డబ్బు, ఈ ధనము, ఈ జ్ఞానము ఏమీ ఏది ఆపలేదు నన్ను అని చెప్పేసి, ఇదంతా తాత్కాలికమే అని చెప్పేసి రాజుకు అర్థమైందంట. అయితే ఇక్కడ నేను అనే భావన నన్ను తప్పుదోవ పట్టిచ్చింది అని ఆ రాజుకు బాగా అర్థమయ్యి, అప్పటినుంచి ఆ నేను అనేది తీసి అందరితో వినయంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంట. అంటే అక్కడ జ్వరం తగ్గిందా? తగ్గలేదా? కాదు. ఒక మనిషికి ఏదైనా తను ఉన్న సందర్భాల్లో కనువిప్పు కలుగుతుంది అని చెప్పడానికి మనకిక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అప్పుడు ఆ రాజు ఇంకేం చేశాడు? అందరితో మంచిగా ఉన్నాడు. నేనొక మనిషిని మాత్రమే, ఇవన్నీ ఏవి కాదు అని చెప్పేసి రాజుకు జ్ఞానం కలిగిందంట. కాబట్టి మనం కూడా మనలో ఉన్నటువంటి ఈ అహంకారాన్ని, అస్మిత దుఃఖాన్ని అంటే అస్మితము అంటే నేను అనే భావం పోగొట్టుకోవాలి. మన జీవితంలో మనకు అందుకే చూడండి,
ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు పత్రి గారు చెప్పిన సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాడు పత్రి గారు? రాజు లేదు, పేద లేదు, ధనిక లేదు, డబ్బున్నవాడు కాదు, డబ్బు లేనివాడు కాదు, రాజు కాదు, బంటు కాదు, ఆ? మరి నల్లగా ఉన్నాడని కాదు, తెల్లగా ఉన్నాడని కాదు. ఇలా ఏది భేదభావం లేదు. అందరూ ఒకటే. పైన చూడ్డానికి ఈ రంగు, రూపు వేరు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుడు అందరిలో సమానంగా ఉన్నాడు కదా! మరి ఈ పైన కనిపించే దాన్ని చూసి నీవెందుకు మురిసిపోతావు? ఇక్కడెవరు వేరు వేరు కాదు. ఈ ద్వైత భావాన్ని వదిలిపెట్టండి అని చెప్పి మనకు పత్రి గారు మొట్టమొదట్లోనే ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు నేర్పిస్తారు. అందుకే మనం కూడా అందరూ వేరు వేరు అని చూసినంత కాలం మనలో దుఃఖం కలుగుతుంది. అంతా ఒకటే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇంక అసలు ఈ అస్మిత దుఃఖం కాదు, ఏ దుఃఖము ఉండదు. అందుకే వీటన్నిటినీ మనం అధిగమించాలి, వీటి నుంచి బయటపడాలి అంటే పత్రి గారు చూపించినటువంటి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం ద్వారానే మనం ఎన్నింటినో సాధించగలుగుతాం. కాబట్టి మనందరం ధ్యానం చేద్దాం, మనకున్నటువంటి దుఃఖాల నుంచి బయటపడదాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మరి ఒక 2 నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందాం. శ్వాసపై ధ్యాస.